కైలాసగిరి బస్సులు 10K మనకి ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు టెంపుల్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ అది టెంపుల్ క్లియర్గా చూపిస్తా. ఆ టెంపుల్ పక్కకు బస్ స్టాప్ ఉన్నది, అక్కడి నుంచి వెళ్తాయట. ఒకసారి మీకు అక్కడికైతే వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు మనం చూస్తుందే విశాఖలో ఆర్కే బీచ్ యొక్క బస్ స్టాపు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి టెంపుల్ కనబడుతుంది చూడండి. ఇటు సైడ్ ఏమో మనకు చర్చ్ ఉంది, అక్కడ టెంపుల్ అది. ఆ టెంపుల్ నుంచి సైడ్కి వెళ్తే అక్కడ బస్ స్టాప్ కనబడుతుంది. ఇటు సైడ్ మొత్తం బీచ్. నైట్లో మాత్రం ఇది నాకు తెలిసి ఎవర్ గ్రీన్ ఉంటుంది బీచ్ వ్యూ మొత్తం. ఈ మార్నింగ్ టైంలో కాబట్టి మనకు ఆవరేజ్గా అయితే కనబడుతుంది. ఇక అక్కడి నుంచి ముందుకు రాగానే ఇక బస్ స్టాప్ ఉందా, ఈ బస్ స్టాప్లో మనకు బస్ అవుతుంది 10K అక్కడి నుంచి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను వచ్చేసి బస్ అయితే ఎక్కలేదు, ఆటోలో అయితే వెళ్తున్నాను. ఆటో వచ్చేసి ఇక్కడి నుంచి కైలాసగిరి వరకు 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక మనం వెళ్తూ ఉంటే చూడండి సబ్మేరియన్ కూడా కనబడుతుంది. సబ్మేరియన్ దాటి కొంచెం ముందుకు రాగానే ఒక పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ పార్కు. చూడండి బాగుంటుంది పార్క్ కూడా, అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక ఈ పార్క్ దాటి నువ్వు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇట్లా ఎన్టీఆర్ది సర్కిల్ వస్తుంది. సర్కిల్ అక్కడ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ దాటి ఇంకా ముందుకు వెళ్ళగానే మనకు వడా పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే నేను వచ్చేసి ఆటోలో వచ్చినా కదా, ఆటోలో అయితే రాకండి. ఎందుకంటే ఆటోలో వచ్చినాం అనుకో ఇక్కడ దించేస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలంటే మళ్ళీ బస్కి వెళ్ళాల్సిందే. లేదు మీరు రోప్వేలో వెళ్తాం అనుకుంటారండి. రోప్వే టికెట్ వచ్చేసి 200 రూపీస్. ఇక్కడ వాష్రూమ్స్ వచ్చేసి రైట్ సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంచుడండి, ఇగో 200 రూపీస్ అని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కైలాసగిరిలో ఉన్న మనకు రోప్వే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి రోప్వేలో పైకి అయితే వెళ్ళాలి. అడల్ట్స్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంది. బస్సెస్ ఉన్నాయి కానీ చాలా లేట్ అయితే వస్తున్నాయి. వీలైతే బస్కి వెళ్దాం, లేదా రోప్వే కూడా వెళ్ళైతే ఒకసారి అయితే చూపిస్తా. ఏది వీలైతే పైకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తుంది చూడండి, రోప్వే వ్యూ ఎలా ఉందో. ఇది రోప్వే ఉండే ప్లేస్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళొచ్చు, మళ్ళీ పైనుంచి కిందికి అయితే రావచ్చు. అయితే 200 రూపీస్ పెట్టలేమన్న వాళ్ళు డైరెక్ట్ బస్కి అయితే రండి. ఆర్కే బీచ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా సేమ్ బస్సు అదే 10K. మీకు కొండపై దాకా జస్ట్ 30 రూపీస్ ఉంటుంది. నేను 50 పెట్టి వచ్చిన. ఇక్కడ నుంచి మళ్ళీ 20 రూపీస్ పైకి అయితే వెళ్ళాలి పెట్టి. మనం ఇప్పుడే కైలాసగిరి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పై వరకు బస్సులో అయితే వచ్చిన. బస్ టికెట్ కింద నుంచి 20 ఉంది, అక్కడ నుంచి మరి 40 ఎంత ఉందో. మళ్ళీ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఆ టికెట్ చూపించేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చిన బస్ ఇదే. ఆల్మోస్ట్ 1 అవర్కి ఒక బస్ అయితే ఉన్నది. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ అక్కడి వరకు అయితే ఏ ఆటోలు కానీ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా బస్సులో రావాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. లేదా ఓన్ వెహికల్ ఉంటారండి, ఏదన్నా బుక్ చేసుకోనన్నా రండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ రైట్ సైడ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ రాసింది చూడండి, వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అని. ఇక్కడ నుంచి ముందుకెళ్తే టికెట్ ప్రైస్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. ఇది టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ కౌంటరు సమ్ హోటల్ లాగా కూడా ఉన్నది చూడండి. లోపలికి వెళ్ళి కూడా వ్యూ అయితే చూడవచ్చు మనం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా కింది నుంచి వ్యూ మంచిగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఈ విధంగా ఉంటుంది. 250 రూపీస్ టికెట్ అయితే. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టికెట్ అయితే ఏం చెక్ చేస్తలేరు, కింద వచ్చేటప్పుడు బస్సులనే టికెట్ అయితే తీసుకుంటారు. ఇలా లోపలికి రాగానే రైల్వే ట్రాక్ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్. ఇలా స్ట్రేట్గా అయితే మనం వెళ్ళొచ్చు. ఇలా రైట్ సైడ్ కూడా మీకు రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. చుట్టూ మనం ఇలా రౌండ్స్ అయ్యడానికి రైలు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇలానే నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సమ్ పార్క్లా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. చాలా గేమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే. ఈ పక్క నుంచి వెళ్తే చూడండి, ఇలా ముందుకు వచ్చినాక ఇలా కార్స్ ఉంటాయి. ఈ పక్క నుంచి వెళ్తే ఇక పార్క్ వ్యూ మంచిగా కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈ రైట్ సైడ్ అన్నీ మీకు హోటల్స్ ఇవే ఉంటాయి ఇక్కడ. చిల్డ్రన్స్ ఆడుకునే మంచి ఏరియా అన్నట్టు. ఇలా లాస్ట్కి వస్తే మీకు ట్రైన్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్లో లేదు, ఎక్కువ మంది అయినప్పుడు టికెట్ తీసుకుంటే రన్ అవుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్లో ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ గుర్రం అయితే ఉంది. గుర్రం ఒకవేళ మీరు తిరగాలంటే గుర్రం మీద అయితే తిరగవచ్చు. ఇలా స్ట్రేట్ వెళ్ళొచ్చు. బట్ ఈ రైట్ సైడ్ నుంచి మనం అయితే ఫస్ట్ వెళ్దాం. ఇక్కడ వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ రాసిన చూడండి, మనకు సైక్లింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, స్కై సైక్లింగ్. ఇలా నడుచుకుంటే నేను ఫ్రంట్కి అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి మనం దగ్గర రాగానే ఇక్కడ చూడండి శివపార్వతుల విగ్రహాలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి.
ఇక్కడ నుంచి పార్క్ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా పార్క్ వ్యూ. అక్కడ వచ్చేసి విగ్రహాలు అయితే ఉన్నాయి. కైలాసగిరి అంటేనే మనకు చాలా ఫేమస్. ఇక్కడ నుంచి దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో. మంచిగా మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ ఉన్నాయి. ఫోటోలు దిగాలంటే ఇక్కడ దిగొచ్చు. ఇక్కడ దిగాక ఇక్కడ నుంచి నేను రైట్ సైడ్ అయితే వెళ్తున్నా. రైట్ సైడ్ ఏంటంటే మనకు విశాఖ సముద్రం యొక్క వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ అందరు ఫొటోస్ అయితే దిగుతుర్రు. ఎండాకాలం కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువ ఉంది. ఇలా వచ్చినాక ఈ రైట్ సైడ్ నుంచి కిందికి అయితే వెళ్ళాలి మనం ఆల్మోస్ట్ కింది వరకు వచ్చేసినాం. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ. వావ్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఇక అదంతా సముద్రం, ఇదంతా విశాఖ సిటీ. అక్కడ చూడండి సైక్లింగ్ ఉంది, స్కై సైక్లింగ్. ఇక్కడ వచ్చేసి మరో గేమ్ ఉంది. ఇలానే బయటకు వచ్చి ఇలా రైడ్ తీసుకున్నాం అనుకో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ సైక్లింగ్కు ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించినవి. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఇక టికెట్ తీసుకున్నాక ముందుకెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి మనం ముందుకు వస్తే ఇక లవ్ మనకు సింబల్ అయితే ఉంటుంది విశాఖది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగాలంటే ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ ఫొటోస్ దిగి ఇలానే మనం నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటే మీకు రైట్ సైడ్ వచ్చేసి మంచిగా పార్క్ అయితే కనబడుతుంది. చాలా పెద్ద పార్క్ ఇదంతా కొండపైన. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంటాయి. ఇక్కడనే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ మధ్యలో. ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ ఏరియా ఉంది చూడండి, చిల్డ్రన్స్ ఆడుకోనికి. ఆ దూరం అంతా పార్కు. నేను అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. ఇలానే చుట్టూ అయితే తిరగొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు అవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏదో ఉంచురండి. ఇలానే ముందుకు వచ్చేసినాం అనుకో ఈ రెస్టారెంట్ల మధ్యలోకి వెళ్ళి మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి టెంపుల్ చూపిస్తా చూడండి మీకు. ఇగో ఇక్కడ టెంపుల్ ఉంటుంది, దర్శనం అయితే చేసుకోండి. ఇక ఇలానే నేను ఏంటంటే కిందికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకు విశాఖ రైట్ సైడ్ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందట. ఇగో చూడండి మనం కిందికి వెళ్తూ ఉంటే ఒకసారి చూడండి అదంతా సిటీ ఎంత బాగుందో కింది సైడ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. మొత్తం పైన ఉన్నాం చూడండి, టోటల్ పైన ఉన్నాం ఇప్పుడైతే. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు సిటీ వ్యూ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది అన్నట్టు. చూడండి ఒకసారి ఇగో ఎంత బ్యూటిఫుల్గా ఉంది విశాఖ సిటీ. సముద్రం అగో మనం అక్కడికి వెళ్ళి ఇటు అయితే వచ్చినాం. ఇదంతా మనకు విశాఖపట్నం యొక్క వ్యూ అన్నట్టు. చాలా బాగుంటుంది పైనుంచి అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫ్రంట్కి వెళ్ళిపోతున్నా. వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి సమ్ హర్రర్ హౌస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇగో చూడండి, ఇగో ఇక్కడ నుంచి వెళ్ళాలి. మనకు విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎందుకంటే విశాఖలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి కైలాసగిరి. థ్యాంక్ యూ.